కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వైసీపీలో చేరారు. వారి వెంట ఆలూరు, కోడుమూరు టీడీపీ నేతలు సైతం వైసీపీ కండువాలు కప్పుకున్నారు. కోడుమూరు నుంచి కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రకాష్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, వైకుంఠం మల్లికార్జున చౌదరి, కురుబ శశికళ సైతం వైసీపీ కండువాలు కప్పుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వీరంతా వైసీపీలో చేరిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆలూరు నియోజకవర్గం, అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి చెందినటువంటి కీలక నేతలు వైసీపీలో చేరడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు చేరడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, మాజీ ఎమ్మెల్యే గడ్డం కొత్తకోట ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా కోట్ల హరిచక్రపాణి రెడ్డి, అదేవిధంగా వైకుంఠం ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన వైకుంఠం మల్లికార్జున చౌదరి, అదేవిధంగా కురుబ శశికళ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో రెండు నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఒక నూతనత్వం వచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీకి మాత్రం కర్నూలు జిల్లాలో రోజు రోజుకి భారీ షాక్ తగులుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించిన నేతలంతా తీవ్ర అసంతృప్తికి గురి కావడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరే తమను తీవ్ర కలిచివేసిందని, అందుకోసమే ఇప్పుడు వైసీపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఆ టీడీపీ నేతలు చెబుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఉన్నా వాటిపైన దృష్టి సారించడంలో టీడీపీ అధిష్టానం పూర్తిగా వైఫల్యం చెందింది. బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడం లేదు. కనీసం టికెట్లు ఆశించి భంగపడిన నేతలపైన కనీసం దృష్టి సారించకపోవడం సరైనది కాదనేది టీడీపీ అధిష్టానం పైన సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో అనేక మంది టీడీపీ వీడి వైసీపీ బాట పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరికొన్ని రోజుల్లో నామినేషన్లు వేసే సందర్భంలో రోజు రోజుకి టీడీపీకి ఒక దెబ్బ తగులుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఏదైతే కీలక నేతలు, టీడీపీ కీలక నేతలు వైసీపీలో చేరుతున్నారు, ఇప్పటికే అనేక మంది కూడా వైసీపీలోకి టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే కేఈ ప్రభాకర్ కూడా వైసీపీకి టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించిన తిక్కారెడ్డి కూడా తీవ్ర అసంతృప్తికి గురి కావడం జరిగింది. ఆయన కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అనేక సంవత్సరాలు టీడీపీ పార్టీని అంటిపెట్టుకుని ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ కేడర్ను కాపాడుకుంటున్నటువంటి తమకు టికెట్లు ఇవ్వకపోవడంతో పాటు తమకు మొండి చేయి చూపించడము, మొండి చేయి చూపించిన తర్వాత కనీసం అంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కీలకమైన నేతల్ని కూడా పిలిచి కనీసం చర్చించడం లేదనేది టీడీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కర్నూలు పార్లమెంట్ లో 5 నియోజకవర్గాలు ఆలూరు, అదేవిధంగా ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయము, కోడుమూరు, ఈ 5 నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ శ్రేణులు మాత్రం తీవ్ర అసంతృప్తితో గురవుతున్నారు. ఇకనైనా టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా వీరిపైన దృష్టి సారిస్తే వలసలు తగ్గే అవకాశాలు ఉన్నాయనేది టీడీపీ నేతలు చెబుతున్నారు. మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు టీడీపీ అధిష్టానం తీసుకోబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉంది. సుమిత్ర, థాంక్యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్.